కలిసి ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నాం, కానీ అది ఘోరంగా డే 29 ఆఫ్ మై హోల్సేల్ అండ్ రిటైల్ బిజినెస్ గైస్. మంచి క్లౌడీ వెదర్లో షాప్ కాడికి అయితే స్టార్ట్ అయిపోయాం. డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అసలు. నిన్న నేను మా ఫ్రెండ్స్ కలిసి బాంబులతోటి చేసిన యుద్ధం ఇప్పుడు దూర తీరిపోతుంది ఇదంతా క్లీన్ చేయాలంటే. నిన్న దివాళీ రోజు చేసిన డెకరేషన్ అయితే అలానే ఉంది, మమ్మీ చేసింది కాబట్టి అంత మంచిగా కనిపిస్తుంది. అదే మనం చేస్తే కథమే. ఇక కస్టమర్స్ కూడా వస్తున్నారు. ఇక నిన్న మంచి సేల్స్ అయినాయి, అంటే ఐ మీన్ బెటర్ దెన్ ఎవ్రీ డే. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక బిజినెస్లో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి, లైక్ కస్టమర్స్ కాడ మనం ఎలా మాట్లాడాలి అని. ఎప్పుడు కూడా సేల్స్ మ్యాన్ లెక్క బిహేవ్ చేయొద్దు. బ్రో ఇది తీసుకోండి అది తీసుకోండి అని మనం ఫోర్స్ చేయొద్దు. ఇఫ్ దే విల్ లైక్ ఇట్ దే విల్ టేక్ ఇట్. మనం మోడల్స్ చూపించాలి, జస్ట్ వన్ టైం చెప్పాలి బ్రో ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని, అంతే. ఇక వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. మనం సేల్స్ మ్యాన్ లెక్క బిహేవ్ చేస్తే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అలా ఇక నైట్ అయితే అయిపోయింది. నిన్న మిగిలిన క్రాకర్స్ ఈ రోజు మళ్ళీ పేలుస్తున్నాం. నేను మా ఫ్రెండ్ గారు కలిసి ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నాం, కానీ అది ఘోరంగా బిస్కెట్ అయింది. రీల్స్లో చూసినట్టు మేము కూడా రాకెట్ని చేతులతో వదులుదాం అనుకున్నాం, కానీ అది సీదా మా మీదకే వచ్చింది. ఒక సింగిల్ క్రాకర్ కూడా ఉంచకుండా మొత్తం అన్ని పేల్చేసినాం. ఇక రేపు ఉంటుంది మాకు ఇదంతా ఊడ్చుకోవాలంటే. షాప్ క్లోజ్ చేసే టైంకి లిటిల్ బ్రో వచ్చి చెప్పల్స్ తీసుకున్నాడు. తమ్ముడికి నైకే కావాలంట, సో నైకే ఇచ్చిన నేను ఫ్లిప్ ఫ్లాప్స్లో. షాప్ క్లోజ్ చేసి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ గైస్ మన షాప్కి అండ్ మన పేజ్కి సపోర్ట్ చేయండి.